సారంగపూర్ మండల కేంద్రంలో వడ్డేరా కాలనీ గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, సర్పంచ్ వెంకటేష్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాపిరాజు, యూత్ అధ్యక్షులు మదన్, ఉప సర్పంచ్ మాధవి, వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తపేట దగ్గర 3 కూడా చేయడం జరిగింది. మరి 3 చోట్ల కూడా ఇవాళ ఇప్పటికే 3 చోట్ల కూడా గ్రామ పంచాయతీలు దాదాపు పూర్తయినాయి. అంతర్గామ ఇక్కడైతే ప్రారంభం కూడా చేసేసుకున్నాం. మరి ఇంత చిన్న గ్రామ పంచాయతీలో కొంత నిధులు తక్కువ ఉన్నా కానీ మన సర్పంచ్ గారు తనవంతుగా కృషి చేసి ఒక ట్రాక్టరు, టైలరు, ట్యాంకరు ఇవన్నీ మెయింటైన్ చేయడం, మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసాం. చాలా విషయాలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే ఏది చేసినా కానీ అన్ని మానిధులే ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి అంటారు. మొన్న కూడా అన్నారు ఈజీఎస్ అనగానే మొత్తం ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి అనుకోవద్దు. ముందుగా అక్కడికి పంపేటి మనం 100కి 41 రూపాయలు చొప్పున మనకి ఇవ్వాలి, కానీ 31 రూపాయలు ఇస్తున్నారు. మరి 7 కిలో కడతాం మరి అంటే నువ్వు సబ్బు కొన్నా 18%, సిమెంట్ రోడ్ అయితే 18%. ఇప్పుడు 20 లక్షలలో 3,60,000 మళ్ళీ అంటే జిఎస్టీ. వినరా? 5 లక్షలు అయితే మీరు అంటారు కావచ్చు, అరే 5 లక్షల రోడ్ అయినా ఇక్కడ 4 లక్షలు కూడా కనబడతలేదు. కానీ 18,90,000 లక్ష రూపాయలు అటుడే ఢిల్లీ సర్కార్కు ఒక గల్లకెళ్ళి అవిని వెళ్ళి తుడిచోపత్రం ఇచ్చారు. కానీ ఇవాళ ఇవ్వబోయే కళ్యాణ లక్ష్మి పథకంలో కానీ, ఉచిత కరెంటులో కానీ, రైతు బంధు కావచ్చు, రైతు చచ్చిపోతే ఇచ్చిన 5 లక్షల బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవి దేంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రూపాయి లేవు. మనం ఇక్కడ చెరువులు దావుకున్నాం. మిషన్ కాకతీయలో బ్రహ్మాండంగా అక్కడ రోడ్ కట్ చేసి మరీ తుమ్మలకుంట నింపుకుంటే పెంపెట్ల చెరువు మత్తడి దుంకింది. అందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర సర్కార్ లేదు. కేసీఆర్ గారి ఆలోచననే దాన్ని ఇక్కడ మేము అమలు పరిచినాం. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాకముందేంది, వచ్చినాక ఏంది అనేది అన్నీ కూడా మంచిగా కనబడుతున్నాయి. ఒకటో రెండో కొన్ని పనులు జరగకపోవచ్చు. ప్రజలు నేను ఇక్కడ నిరంతరం మీ మధ్యలో కాబట్టి నన్ను గెలిపించారు. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టరకాని గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన సారు ఇంత చిన్న గ్రామ పంచాయతీ అయినా ఈ గ్రామ పంచాయతీకి ఇంత పెద్ద బిల్డింగ్ మంజూరు చేసి నిజంగా మేము చూస్తే ఆశ్చర్యపోతున్నాం. గతంలో మా గ్రామ పంచాయతీ చూస్తే 2 రూములతో ఉన్నాయి. మరి సారథులు ఇంత బ్రహ్మాండంగా మంచి ప్లాన్తో ఇంత పెద్ద అమౌంట్ పెట్టి చేసినందుకు మా మండలం తరఫున సార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినందుకు నమస్కారం. సారంగపూర్ మండలంలోని రంగపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వడ్డేరా కాలనీ గ్రామాన్ని, మరి దాంట్లో వడ్డేరా కాలనీ గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి గ్రామ పంచాయతీ మరి ఏర్పడాలని, గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక కళతో ఇక్కడి ప్రజలు అప్పుడు ఉండే. కానీ ఏనాడు కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన సంజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మరి వడ్డేరా కాలనీ ప్రజలు మరి స్వపరిపాలన దిశగా వెళ్ళాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలను నాయకుడిని చేయాలని చెప్పేసి ఈనాడు వడ్డేరా కాలనీ గ్రామ పంచాయతీ ఏర్పడడంతో పాటు ఈనాడు గ్రామ పంచాయతీ భవనాన్ని మరి 20 లక్షలతోటి మరి ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి వడ్డేరా కాలనీ గ్రామ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా రుణపడి ఉండాలి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జెడ్పీ సభ్యులు మనోహర్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ సురేందర్ గారికి, పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రంగపేట సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఇతర గ్రామాల నుండి చేసిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అధికారులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గ్రామ పంచాయతీలను ఏర్పరిచి తండాలను కావచ్చు, వడ్డేరా కాలనీలు ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా వారందరూ కూడా సొంతంగా పరిపాలన చేసుకోవాలి, అక్కడికే రేషన్ కార్డు రావాలి, ఒక సెక్రటరీ ఉండాలి, వాళ్ళ పరిపాలన వాళ్లకు
జరగాలి, ఏది కావాలన్నా కూడా వేరే గ్రామ పంచాయతీకి పోయి చేసే పనిని ఈనాడు మరి మీ యొక్క గ్రామంలోనే ఒడ్డర కాలనీలోనే ఏర్పరచుకోవడం అనేది నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో మన కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు మరి ప్రజల పక్షపాతిగా నిలిచి ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. దాంట్లో భాగంగా మరి ఈనాడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా మరి వాళ్ళు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మన కేసీఆర్ సార్ నిజంగా ప్రజల పక్షాన ఉండి పరిపాలన చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి ఎన్నో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సారంగపూర్ మండలిలో కూడా ఇచ్చుకోబోతున్నాం. మరి దానికి తోడుగా మరి కంటిన్యూగా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. మరి వాళ్ళు ఎప్పుడైతే వచ్చిండ్రో అధికారంలోకి అప్పటి నుండి తులం బంగారం ఇవ్వాలి. ఈనాడు రైతులందరూ కూడా మరి నారు పోసుకున్నారు, మరి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు ఎప్పుడు వస్తుందని. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కంటిన్యూగా ఇచ్చేవాడు. కానీ ఈనాడు మరి రైతు బంధు అనేదాన్ని మళ్ళీ అప్లికేషన్ అవసరం లేదు. మళ్ళీ అప్లికేషన్ ఏం అవసరం ఒకసారి ఆలోచించాలి. దరఖాస్తే అవసరం లేదు, కంటిన్యూగా రైతు బంధు వస్తుంది. దానికి అదనంగా వాళ్ళు ఎంత పెంచుతా అనుకున్నారో అంత ఇస్తే అయిపోతుంది. మరి కేసీఆర్ సార్ పెంచిన దానికి ఆ విధంగా మరి పరిపాలన కొనసాగింది. మన కేసీఆర్ గారి పాలనలో వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. మరొక్కసారి ఒడ్డర కాలనీ గ్రామ పంచాయతీ ప్రజలకు, సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఈ ఒడ్డర కాలనీ గ్రామ పంచాయతీ అయింది. మన సంజయ్ కుమార్ సార్ ద్వారానే ఈనాడు 20 లక్షల రూపాయలతోటి భవనాన్ని ప్రారంభించుకున్న సంగతి మీ అందరూ కూడా ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు.